తీయగా చల్లగా. సంతోషమో దుఃఖమో తెలియదు, ఊళ్ళంతా ఒకసారి వేడెక్కిపోయింది. ఆ సాహిత్యం వింటుంటే, ఆ సంగీతం వింటుంటే. ఇద్దరు గొప్ప కళాకారుల సంగమం, ఆర్డి బర్మన్ అండ్ వేటూరి సుందరరామమూర్తి. పాటకు పరాకాష్ట ఏంటండి అసలు. ఒక సిచ్యువేషన్ అనుకున్నప్పుడు దానికి ఆ ట్యూన్ ఏంటి, టేక్ ఆఫ్ ఇవ్వగానే తానేనా, సారీ ఏ శృతిలో పాడుతాను, మళ్ళీ రక్తి కట్టదు, శృతి మాత్రం ఇవ్వండి చాలు. తానా పంచం ఇలాగ పాడుతా, తానా తాని నాన్ని తానా తారి తారరి తారా తారి తీరరా దరి తరి తరరి తీరి తారి దిరి తరా తరరి తరి తారా. క్వైట్ ఎ లెంగ్తీ పల్లవి, మామూలు మెజర్మెంట్స్తో తెలిస్తే. దీనికి ఎవడు రాస్తాడంటే ఇట్లాగా రాసిన దానికి ట్యూన్ చేశాడా జీవితం టేక్ ఆఫే. ఆయన ఎంత పులకించిపోయాడు సుందరరామమూర్తి, ఎంత గొప్ప వాక్యంతో స్టార్ట్ చేశాడు. జీవితం సప్తసాగరతి గీతం, వెలుగు నీడల వేదం, సాగనీ పయనం, కళ ఇలా కౌగిలించే చోట. అసలు జీవితం సప్తసాగర గీతం అనడంలోనే చాలు, హ్యాట్స్ ఆఫ్ ఆ మహాకవికి కాళ్ళకు దండం పెట్టాడు. ఈ ఈ ఈ మహానుభావుడు ఆర్డి బర్మన్ అనేటటువంటి మహాజ్ఞాని. శృతినేనా తారాది తారాది దిరి తే, ఒక విధంగా కీరవాణి స్కేల్లోనే ఉంది. ఎక్కడ స్టార్ట్ చేస్తాడండి చరణం, ఎలా ఎలా ఊహిస్తాడు చరణం. వాట్ కెన్ దారి తీతర తార తార దారే తరే తారితా తానేన తేరా. ఎంత ఆర్ద్రత ఉందో ఆ మెలడీలో. వై పర్టికులర్లీ ద స్కేల్ దేర్, నాకు అర్థం కాదు. ఎవడికి తడుతుందండి ఇది, ఎవడికి తడుతుంది. తా నానా తేరా తారే దే ఓకే సుహానా సఫర్ ఔర్ ఏ మౌసమ్ హసీ లాగా అనిపించవచ్చు. తారి తరనీ నానా తారనే తానా తారితా తారి తేరి. గుండెల్లో నుంచి చాలా అనుభవిస్తే తప్ప ఆ ట్యూన్ రాదు. దానికి ఈ దుర్మార్గుడు ఏం రాస్తాడు, ఏది భువనం ఏది గగనం తారా తోరణం ఈ చికాగో సిఎస్ టవరు స్వర్గ సోపానము. ఒక కళాకృతి కాదు ఇది, ఒక స్థాణువైనటువంటి విషయాన్నిచ్చి, అమెరికా అన్నది స్థాణువు, ఆ విషయాన్నిచ్చి స్పందించమని ఈ ట్యూన్కు ఇలా రాశాడు అతను. ఏది సత్యం ఏది స్వప్నం, ఈ డిస్నీ జగతిలో ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము. డిస్నీ వరల్డ్కి వెళ్ళిన వాళ్ళకు తెలుస్తుంది. ది మోటో పుట్ దేర్, డిస్నీ వరల్డ్కి ఎంటర్ కాగానే ముందున్న బోర్డు, డిస్నీ వరల్డ్ ఈజ్ నెవర్ ఇన్కంప్లీట్ యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ బ్రెయిన్ థింక్స్ అని ఉంటుంది అక్కడ. మనం ఎన్నిసార్లు వెళ్ళినా ఏదో కొత్తదని కనిపిస్తూనే ఉంటుంది. దే గో ఆన్ యాడింగ్ సంథింగ్. డిస్నీ వరల్డ్ ఈజ్ నెవర్ కంప్లీట్ యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ బ్రెయిన్ థింక్స్ అని. మనిషి మస్తిష్కం ఆలోచిస్తున్నంత కాలం కూడా ఇంకా కొత్తదనం జరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఏది నిజమో ఏది మాయో తెలియని లోకం. తర్వాత పల్లవి అంటాడు, బ్రహ్మమానస గీతం మనిషి గీసిన చిత్రం, చేతనాత్మక శిల్పం మతి కృతి పల్లవించే చోట. సుందరాయ, నువ్వు చాలా పోగొట్టుకున్నావయ్యా, నువ్వు చచ్చిపోయిన తర్వాత మాత్రం. నిజంగా చెప్తున్నా, దిస్ ఈస్ సినిమా పాటకు ఒక పరాకాష్ట. ఇంత అద్భుతంగా రాయగలిగిన కవి, ఇంతమందిని ఉత్తేజితం చేస్తున్న ఒక కవి లేకపోతే అతని కృతులు ఉత్తేజితం చేస్తాయి. చల్లగా